హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బొటిక్. మీ దగ్గర కనుక ఓల్డ్ సిల్క్ శారీస్, జార్జెట్ శారీస్, క్రేప్ శారీస్, కాటన్ శారీస్ ఏవైనా కూడా మరకలు అంటి ఉన్నట్లయితే, లేదంటే మీకు ఆ కలర్ వేసుకొని బోర్ కొట్టినట్లయితే, ఇంకేదైనా దాన్ని కొత్త లుక్లోనికి చేంజ్ చేసుకోవాలనుకుంటే నేను చేయిస్తానండి. వాటిని కలర్ చేంజ్ చేయడం ద్వారా, ప్రింటింగ్ చేయడం ద్వారా మీకు న్యూ లుక్లోనికి తీసుకొస్తాను. సో ఇవి చూడండి, ఇది యాక్చువల్గా బాడీ అంతా క్రీమ్ కలర్ ఉండింది, అంతా ఫుల్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి దీనికి. సో మనమైతే ఇది బాడీ కలర్ అంతా కూడా బ్లాక్లోనికి చేంజ్ చేసాము. బార్డర్ అలాగే ఉంటుంది, మెరూన్ కలర్ ఉండింది బార్డర్ ఫస్ట్, సో అలాగే ఉంటుందండి. ఇది డై చేయడము. ఇది చూడండి, ఇంకేదైతే అసలు ఇప్పుడు షోరూంలో నుంచి తెచ్చినామా అన్నట్లు ఉంది ఈ శారీ అయితే. ఇది కూడా బాడీ అంతా కూడా క్రీమ్ కలర్ ఉండింది, అయితే దీనికి అంతా మరకలు ఉండినాయి. మనం ఏం చేసినాము అంటే ఇదంతా కూడా డై చేయించానండి, ఆరెంజ్ కలరు. బార్డర్ అయితే అలాగే ఉండింది, మనం బార్డర్ని ఏం చేయలేదు. చూడండి ఎంత న్యూ లుక్లోకి వచ్చేసిందో. ఇది మళ్ళీ హ్యాపీగా మనం వేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది కూడా అంతే అండి, పైన లావెండర్ కలర్ ఉండింది, అంతా ఫేడ్ అయింది కలర్ అయితే. సో మనం దీన్ని అంతా ఈ పర్పుల్ కలర్లోకి అయితే మనము డై చేయించాను. బార్డర్ అలాగే ఉంటుంది, మీరు బార్డర్ చేయించుకోవాలంటే బార్డర్ కూడా చేయించవచ్చు. సో దానికి నో నీడ్, దాని కాంబినేషన్కి వచ్చేటట్లుగా. ఇది చూడండి, ఇది బాడీ అంతా క్రీమ్ కలర్ ఉండింది, బార్డర్ ఇలాగే ఉంది. దీనికి క్రీమ్ కలర్ ఉన్నదానికి ఈ కాంబినేషన్కు మనము బాటిల్ గ్రీన్ అయితే డై చేయించాము. సో ఇలా అండి, ఇవన్నీ కూడా ఈ శారీస్ అన్నీ కూడా ఇలా డై చేయించి కొత్త లుక్లోనికి తీసుకొచ్చింది. సిల్క్ శారీస్, క్రేప్ శారీస్, జార్జెట్, ఆర్గంజా. ఇది ఆర్గంజా సిల్క్ శారీ యాక్చువల్గా. సో దీన్ని కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేసినారు. స్ట్రెయిన్స్ ఉంటే అంతా కూడా దీన్ని డై చేయించాం, కొత్త లుక్లోకి అయితే వచ్చేసింది. సో ఇవన్నీ మనము ఇలా డై చేయించినటువంటి శారీసే. ఇంకా డై కాకుండా మళ్ళీ మనకు ప్లెయిన్గా ఉండి బోరు కొట్టి అలాంటి శారీస్ని ఏం చేద్దామంటే మళ్ళీ కొత్త లుక్లోనికి చేసుకొని మళ్ళీ వాటిని రీయూజ్ చేసుకోవచ్చు, రీక్రియేట్ చేస్తామండి. ఇలా దీనికి చూడండి, ఇది ఒక సిల్క్ శారీ అండి, సిల్క్ కోటా శారీ. దీనికి చూడండి కింగ్ ఫిషర్ బర్డ్స్తోని బంచెస్ లాగా ఇచ్చాము, అంటే మంచి ఫ్యాన్సీ లుక్లో న్యూ శారీ లాగా అయిపోయింది శారీ. సో ఇది మనం ఏం డై చేయలేదు, దీనికి జస్ట్ ప్రింట్ ఇచ్చాము. ఇది చూడండి పిచ్వాయ్ ప్రింటింగ్ అండి, ఇది కవ్వు కాపు ఉంటుంది. సో ఈ ప్రింటింగ్ లోటస్తోని. ఇది బ్లౌజ్ పీస్. అన్స్టిచ్డ్ బ్లౌజెస్కి అయితే ప్రింట్ ఇస్తాము, స్టిచ్డ్ బ్లౌజెస్కి అయితే ప్రింటింగ్ రాదండి. డై అయితే చేయొచ్చు, ప్రింటింగ్ రాదు స్టిచ్డ్ బ్లౌజెస్. అండ్ ఇది చూడండి, ఇది ఒక కలంకారీ ప్రింటింగ్ ఇచ్చాము, అంతా ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఫ్లోరల్ ప్రింటింగ్లో, ఇదంతా శారీ కూడా అంతా బంచెస్ క్రీపర్స్లో ఈ డిజైన్ ఫ్లోరల్ ప్రింటింగ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ చూసినట్లయితే మనము అంతా కూడా బర్డ్స్, క్రీపర్స్ ఇలా ప్రింటింగ్. ఇది డై చేసి ప్రింట్ చేసామండి, పైన అంతా కూడా స్ట్రెయిన్స్, ఈ బార్డర్ కలర్ అంటింది. సో కాఫీ బ్రౌన్ కలర్ అయితే డై చేసాము, డై చేసి దీనిపైన ఇలా ప్రింటింగ్ ఇచ్చాము. ఇక్కడ చూడండి, మీకు ఏదైనా థ్రెడ్ వీవింగ్ ఇలా ఉన్నా కూడా ఏం పర్లేదు, మంచిగా వచ్చేస్తుంది కొత్త లుక్లో. ఇది చూడండి, ఇది కూడా ఒక సిల్క్ శారీ. ఈ శారీకి బాడీ అంతా కూడా డై చేసి ప్రింట్ చేస్తాము. ఇలా బార్డర్ అయితే బ్లాక్ అడిగారు, బ్లాక్. ఇది జార్జెట్ శారీ యాక్చువల్గా. సో దీనికి ఇది చూడండి, ఇది జస్ట్ ప్రింటింగ్ ఇచ్చాము, శారీకి అంతా కూడా ఇలా ప్రింటింగ్. అండ్ ఇది కూడా పిచ్వాయ్ ప్రింట్లోనే వన్ ఆఫ్ ద స్టైల్. ఇది ఓన్లీ లోటస్ మాత్రమే ఉంటాయి, కౌంట్ ఆఫ్ కాకుండా. ఇది కూడా ఒక కలంకారీ డిజైన్, న్యూ డిజైన్. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి, దీనిపైన ఫిష్, లోటస్, ఇలా స్వాను ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది తులిప్ ప్రింట్ అండి, ఇది కొంచెం ఫ్యాన్సీ లుక్ వస్తుంది ఈ శారీకి, ఇలా ఇచ్చాం. అండ్ ఇది కూడా కలంకారీ సిల్క్ శారీ. ఇలా చూడండి, పట్టు శారీకి, సిల్క్ శారీకి మనం కలంకారీ ప్రింటింగ్ వేయించాము. ఇది చూడండి, ఇది ఒక కంచి సిల్క్ శారీ. దీనికి కూడా అంత ప్యారెట్స్ ఫ్లవర్స్. సో ఇలా మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. అండ్ ఇది చూడండి, ఇది పెద్దవాళ్ళకు, మిడిల్ ఏజ్ వాళ్ళకు అందరికీ కూడా బాగుంటుంది డిజైన్. ఇలా అంతా కూడా కలంకారీ ప్రింటింగ్ శారీ అంతా ఓవరాల్గా ఇలా చిన్న క్రీపర్స్, లీవ్స్తో. ఇంకా ఇది చూడండి, యాక్చువల్గా డ్రెస్ అండి, ఇది హల్దీలో వేసుకుంటే వాళ్ళకంతా కూడా ఫుల్ ఆఫ్ స్ట్రెయిన్స్ అయినాయి. సో ఇంత కాస్ట్లీ డ్రెస్ వేస్ట్ చేయకుండా మనం దీన్ని అయితే ఈ కలర్లోనికి డై చేసి ఇచ్చాము. క్లయింట్ ఈ కలర్ కావాలన్నారు, సో అందుకోసం. ఇది చూడండి, ఇది కూడా బ్యూటిఫుల్ కంచి సిల్క్ శారీ. దీనికి వచ్చేసి మనం ఇలా పీకాక్ ప్రింట్ వేయించాము. ఇదైతే చాలా శారీస్ నెంబర్ ఆఫ్ వాటికి వేయించాము. సో
అదే ప్రింటే ఈ శారీస్ అన్నింటికి కూడా ఇలాగే వేయించాం. సో ఇది పికాక్ ప్రింట్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, మంచి హిట్ డిజైన్ అని చెప్పొచ్చు. రాధాకృష్ణ ఉండి మధుబాల ప్రింటింగ్ ఇది. సో అంతా కూడా శారీ ఆల్ ఓవర్గా ఇలా వస్తుంది. ఇది కొన్ని 1000 ఆఫ్ శారీస్కి వేయించింటాము. సో ఇలా, సో ఇది కూడా మధుబాల రాధాకృష్ణ ప్రింటింగ్. ఇవన్నీ కూడా సేమ్ మధుబాల ప్రింటింగ్ అండి. కలర్ కాంబినేషన్ అనేది ప్రింటరే వేస్తాడు, ఏవి బాగుంటాయి అనేది చూసి. సో ఇలా గోల్డ్ ఫాయిల్ టచ్ కూడా ఇస్తారు. ఇలా బ్యూటిఫుల్గా అవుట్లుక్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇలాంటివి ఓల్డ్ శారీస్ అన్నీ కూడా న్యూ లుక్లోనికి చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.